నమస్తే సార్, మీ పేరు? చంద్రశేఖర్ ఆకుల, కార్వాన్ కాన్స్టిట్యున్సీ వచ్చాము. ఇక్కడ మేమంతా ఆశావాళ్ళము. కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ గురించి ఆశావాళ్ళంతా వచ్చాము ఒక ఫామ్ తీసుకోవడానికి. ముంగి రక్మరెడ్డి గారు, కూరాకుల కృష్ణ గారు, కొంటపిడి చంద్రబాబు గారు. సార్, అంటే ఈరోజైతే అప్లికేషన్స్ ఇస్తున్నారు కదా ఆశావాదులందరికీ, బీసీ నుంచి వచ్చిన వాళ్ళకి. సో అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తుందంటారు టికెట్లు ఇవ్వడంలో? అందరికీ అంటే న్యాయం జరగాల్సిన వాళ్ళకి జరుగుతుందంటారా? తప్పకుండా మేడం. అధిష్టానము ఎవరికైతే ఇవ్వాలని చెప్పేసి అనుకుందో, కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజల మధ్యలో ఎవరైతే లీడరు తిరుగుతున్నారో, మరి ప్రజల ఒక ఏవైతే కష్టాలు ఉన్నావో వాళ్ళది ఎప్పటికప్పుడు వాళ్ళ ఒక సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వంతో పోరాడి ఈ యొక్క సమస్యలని ఎప్పటికప్పుడు ఎండగట్టడం జరుగుతుంది. కాక కాన్స్టిట్యున్సీలో ఎవరైతే సమర్థులైతే ఉన్నారో, ఎవరైతే నిత్యం ప్రజల మధ్యలో ఉంటారో వాళ్ళకు టికెట్ ఇచ్చే ఆలోచనతోనే ఉన్నది. ఆ విధంగా సర్వే చేయడం కూడా అధిష్టానం చేపట్టింది. అంటే ఇప్పుడు కొన్ని ప్రతిపక్షాలు అంటున్నది ఏంటంటే, సార్ మీరు చెప్పండి, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత విద్యుత్ సరిగ్గా లేదు, అలాగే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా వస్తే కాంగ్రెస్ విద్యుత్ సౌకర్యం ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అంత ముందుకు బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ కర్ణాటకలో. సో వాళ్ళు చేపట్టిన పాలసీస్ దాని కింద మీద అవడం కారణంలో ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ గవర్నమెంట్ వచ్చి ఒక 3 మాసాలు కూడా కాలేదు, తెలిసిన విషయమే. 3-5 మాసాలు కూడా కాలేదు. అక్కడ రెగ్యులర్గా దాన్ని ఒక యూనిక్గా తీసుకురావడానికి, పవర్ని ఎలా దాన్ని చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత విద్యుత్ హెచ్చు తగ్గులైంది, విద్యుత్ మీద ఇరెగ్యులర్ అని చెప్పేసి ఉట్టిగా అనవసరమైన కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తున్నారు. కానీ ఇది తప్పుడు సమాచారం బయటకి ఇచ్చి ఇక్కడ ఏదో వీళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ ఏదో చేస్తున్నామని ఒకటి రూపకల్పన చేస్తారు. కానీ ఇక్కడ తప్పకుండా మా అధిష్టానానికి ఖచ్చితమైన ఒకటి ప్లాన్ ఉన్నది. దాని ప్రకారము నిరంతరంగా కూడా విద్యుత్తులో ఏ సమస్య ఏర్పడకుండా రైతులకు కానీ ఇక సామాన్య జనాలకు కానీ 24 hours ఏదవుతుందో తప్పకుండా నాణ్యత కలిగిన విద్యుత్ ఇవ్వడానికి ఇక్కడ ఖచ్చితమైన ప్లాన్ వేసి ఉన్నది. ఇక్కడ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈసారి అంటే కాంగ్రెస్ గెలవాలి అంటే, ఇప్పటికే అపజయం చూసిన కాంగ్రెస్ కొన్ని, అంటే ఈసారి కాంగ్రెస్ గెలవాలి అంటే ఏ ప్రణాళికలు చేయాలంటారు? అసలు ఏ ప్రణాళికలు చేస్తోంది గెలవడానికి? ఖచ్చితంగా మేడం, గత 9 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడం తప్ప ప్రజలకు ఏవైతే ఉన్నావో పథకాలు అయితే ప్రకటించారో ఆ పథకాలు మాత్రం సక్సెస్ఫుల్గా కాలేదు. ఏదో కొద్ది మందికి 5%, 4% మందికి లబ్ధి చేరుకున్నది. అలా కాకుండా కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా కూడా ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నో ఆ పథకాలని 100% అందించడానికి కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఆ ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాయి అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఇస్తారు. సార్, మీ పేరు? చంటిబాబు. చంటిబాబు గారు, చెప్పండి, నేను ఒక్కటి ప్రశ్న అడుగుతాను, సూటిగా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్లో ఐకమత్యం లేదు, ఎంతమందో సీనియర్ నాయకులు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ అయినా సరే దాంట్లో ఐకమత్యం లేకపోవడం వల్ల కూడా కొంచెం విఫలం అవుతోంది అని ప్రజల నానుడి. మీరేమంటారు దాని గురించి? మేము అలాంటిది అయితే ఏమీ లేదు. మేము ఇప్పుడు ఇది ఎవరైనా సరే గెలవాలని మేము ఆలోచిస్తాము. ఐకమత్యంగానే కొట్లాడతాము, ఐకమత్యంగానే నెగ్గుతాము. ఇది వాస్తవం. ఎందుకంటే కర్ణాటకలో ఎలాగైతే ఐకమత్యంగా చేస్తారో అదే విధంగా ఇక్కడ మేము ఫాలో అయ్యి ఈసారి మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మేము ప్రస్తుతం ఐకమత్యంగానే ఉన్నాం, ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. పైకున్నది ఉన్నా కానీ ఐకమత్యంగానే ఉన్నాము, కలిసే కొట్లాడతాము మేము అని చెప్తాం. అంటే ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? అది ఉట్టి ఊహాజనిత మేడం. లేని అపోహలు సృష్టించి కాంగ్రెస్ని బలీనపరిచే ఒక శక్తులు కుయోక్తులు అన్నట్టు చేస్తున్నారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా పెద్ద పెద్ద లీడర్ అంతా స్టేట్ సీనియర్స్ కానీ, నేషనల్ లీడర్స్ కానీ, లోకల్ కానీ అందరూ కూడా కలిసికట్టుకుని ఉన్నారు. అందరూ ఐకమత్యంతో ఉన్నారు. మీరు చూస్తారా, రాబోయే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఎవరైతే వెళ్తా అంటున్నారో ఎవరు వెళ్ళరు. ఉట్టిగా ప్రతిపక్షాలు అంటే మా ఎదుట పక్షం వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు మా దాంట్లో ఒక అపోహ సృష్టించి ఒక అనుమానం పెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఏమి, అందరూ కూడా కలిసికట్టు ఉన్నారు, అందరు కలిసికట్టు పోటీ చేస్తున్నారు, ఐకమత్యంతో ఉన్నారు. ఇందులో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఆ మధ్యలో కొంచెం బీసీలు కూడా మాకు అన్యాయం జరుగుతోంది అని అన్నారు కదండి, మరి దాని గురించి? ప్రతి పార్టీలో కూడా అన్నారు మేడం. బీసీలకు అన్యాయం ఏ పార్టీలో అయితే ప్రతి పార్టీలో అన్నారు. కానీ బీసీలను పట్టించుకునే ఏదైనా పార్టీ ఇప్పుడు ఉన్నది ఈ రాష్ట్రంలో అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుంది.
బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం అనుమానం లేదు. బయట ఉన్న పార్టీ వాళ్ళకు కూడా మా కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి నమ్మకంతో ఉంది. తప్పకుండా బీసీలు ఇక్కడ ఐక్యతతో ఉన్నారు. బీసీలు ఈసారి టఫ్గా ఫైట్ ఇస్తుంది వేరే పార్టీలకు. కొందరైతే బీజేపీ నుంచి కాంగ్రెస్కి వస్తున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మరి బీజేపీ నుంచే కాదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి కూడా మా పార్టీకి వస్తున్నారు. ఎందుకంటే మాకు కేవలం ఏదైనా న్యాయం జరుగుతుంది ప్రజలకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతాయి అని చెప్పేసి అందువల్ల బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వచ్చే వాళ్ళ మా పార్టీ ఎప్పుడూ కాదన్నదు. తప్పకుండా ఎవరైతే జెన్యున్ పర్సన్స్ తప్పకుండా మా అధిష్టానం వాళ్ళని పరిశీలించి పార్టీకి ఏ విధంగా వీళ్ళు ఉపయోగపడతారని చెప్పి చూసుకొని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న అధికార పార్టీ అయితే ఇది బంగారు తెలంగాణగా చేసాము అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇది బంగారు తెలంగాణగా మిగులుతుందా, ఇంకా మరికొంత డైమండ్ అయ్యే సూచనలు ఉన్నాయా? మేడం మీకు తెలిసిందే కదా, ఇప్పుడు బంగారు తెలంగాణ ఏ తెలంగాణ మేము ప్రత్యేకంగా మీకు చెప్పే అవసరం లేదు. మీరు గమనిస్తున్నారు, మీకు మాకంటే ఎక్కువ మీకే తెలుసు బంగారు తెలంగాణ అయిందా ఏం చేసాం. ఇప్పుడు లిక్కర్ది మీరు చూశారు, నిన్న మొన్న చూశారు. ఇప్పుడు సమయం కాకముందుకే లిక్కర్ది లైసెన్స్ అని ఓపెన్ చేసి ఎందుకు చేశారు? ఇంకా వాళ్ళకు ఇంకా టైం ఉండే. ఎందుకంటే ఇది లిక్కర్ తెలంగాణ మారుస్తున్న బంగారు తెలంగాణ కాదు. మా ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే స్లోగాన్ ఉందో బంగారు తెలంగాణ అంతకన్నా మించి తెలంగాణ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది తప్పుడు ఏది ఈ లిక్కర్ది ఇట్లాంటివి మేము ప్రోత్సహించాం. మీరేమంటారు సార్? అంటే కాంగ్రెస్కి ఓటు వెయ్యాలి అనుకునేవారు ఏం చూసి ఓటు వెయ్యాలో ఒకసారి మా 95 వ్యూవర్స్కి చెప్పండి. మేడం, గత రాజశేఖర రెడ్డి గారు చూడండి, ఆయన పీరియడ్లో ఎన్నో పథకాలు వచ్చింది. ఆయనకు ఇప్పటికీ ఆయన అంటే ఎంత అభిమానం ఉన్న ప్రజలకు అదే చాలు మాకు. అలాగే ఆ అభిమానం ఇంకా ఉన్నది, ఇంకా రెట్టింపు అవుతుంది. మా కాంగ్రెస్కి మాకు ఓటేస్తారు. ఎవరైతే ఉన్నారో ఇంతమంది చేశారో పని వాళ్ళందరూ మాకు మట్టికి మా ఓట్స్ మాకు దక్కుతాయి. ఇది వాస్తవం.